వావ్, గుడ్ ఈవినింగ్ అందరికీ. నేను వచ్చేసి జ్వాలాముఖి దగ్గర ఉన్నా ఇప్పుడు. ఓకే, జ్వాలాముఖి దర్శనం అయితే అయిపోయింది. జ్వాలాముఖి అంటే తెలుసు కదా, అమ్మవారి శక్తిపీఠాలలో ఒక శక్తిపీఠం. అమ్మవారి నాలుక భాగం ఇక్కడ పడింది అన్నమాట. సో ఇక్కడ అమ్మవారికి రూపం అనేది ఉండదు అనమాట. అమ్మవారికి రూపం ఉండదు, జ్వాలలాగా వెలుగుతూనే ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్లో ఉంది. సో మీ కురానికి నేను కొంచెం లైవ్ చూపించాలనుకుంటున్నా, ఒకసారి చూడండి. ఓకే, లైవ్ లోపలికి అలౌడ్ చేయట్లేరు, ఇక్కడ టీవీ ద్వారా ప్రసారం ఇస్తున్నారు. సో ఇక్కడ దర్శనం చేసుకున్న వాళ్ళంతా ఇక కొంచెం రిలీఫ్గా ఇట్లా కూర్చుంటారు. ఇగో ఇట్లా అమ్మవారి అన్ని ప్రతిమలు ఇట్లా ప్రతిష్ఠించినారు. సో అలా చుట్టూ ఒక హాల్, దేవుణ్ణి భజనలు చేసుకుంటూ జై జ్వాలమ్మ జై జ్వాలమ్మ అంటూ దేవుని మీద భక్తితో ఇక్కడ భజనలు చేస్తారనమాట. సో అది ప్లేస్. సో చూడాలి అనుకుంటే మాత్రం ఇగో జ్వాలమాత నాకు అక్కడ వెలుగుతుంది చూడండి, అదే జ్వాలమాత. అక్కడ నుండి చూపిస్తుందే కానీ లైవ్గా చూపించడానికి ఇబ్బంది కాబట్టి, సో అక్కడ నుండి చూపించడానికి ఇబ్బంది ఉంది. సో ఎనీవే, సో అది జ్వాలమాత. సో మీకు కూడా ఒక ఆవరణ చూపిస్తా, గుడి లోపల ఆవరణ ఎలా ఉంది, ఏం సంగతి అనేది. సో ఇది జ్వాలాముఖి ఆవరణ. ఆ మధ్యలో గోల్డ్ కలర్ గోపురం ఉందా, ఇగో ఇక్కడ ఈ గోపురంలో అమ్మవారిది జ్వాల ఉజ్వలిస్తుంటుంది అనమాట. సో ఇక్కడున్న అమ్మవారికి తెలుసు కదా, రూపం ఉండదు అని చెప్పేసి. సో అది అమ్మవారి నాలుక ఇక్కడ పడింది అంటారు. సో అది ఇది గుడి ఆవరణ. జై జ్వాలామాతకి జై. ఇది దీని పేరు ఏం పెట్టినారంటే శౌర్య భవన్ అంట. శౌర్య భవన్ కానీ ఇక్కడ వచ్చేసి దేవుని భజనలు చేస్తుంటారు అన్నమాట సంగతి. కానీ చాలా చల్లగా ఉంది బాస్ ఇక్కడ. ఇగో నాతో వచ్చిన ఫ్రెండ్స్ మిస్టర్ భానుచందర్, Mr. Dhanpal Reddy and Mr. Maheshwar Reddy and your friend Harinath. I live.